హాయ్ ఆల్, వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈరోజు మీ అందరి కోసం మనందరికీ బాగా ఇష్టమైన ఒక కంపెనీ బైక్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. అది ఏదో కాదండి, హోండాలో సూపర్ స్పోర్టివ్ బైక్ CBR 650cc ఇంజన్ ఈ బైక్ రివ్యూతో మీ ముందుకైతే వచ్చేసాను. కమాన్, ఎందుకు ఆలస్యం చేయటం, మనం దీని డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ బైక్ అయితే కంప్లీట్ సూపర్ బైక్. ఫస్ట్ చెప్పుకోవాలంటే ఇంజిన్ గురించే చెప్పుకోవాలండి, ఎందుకంటే ఇది 650cc ఇంజిన్, ఇన్లైన్ 4 సిలిండర్ అనమాట. DOHCతో పాటు వస్తుంది అండ్ దీనికి 16 వాల్వ్స్ ఉన్నాయి. 16 వాల్వ్స్ అంటే ఎంత ఎక్కువ వాల్వ్స్ ఉంటే అంత దీని పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది అనమాట ఇంజన్ది. అంటే మనకి ఎయిర్ అండ్ ఫ్యూయల్ మిక్సింగ్ ఇన్లెట్ కానీ ఎగ్జిట్ కానీ ఆ వాల్వ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అన్ని స్పెసిఫికేషన్ తోటి ఒక పవర్ఫుల్ ఇంజన్తో హోండా వాళ్ళు అయితే రావటం జరుగుతుంది. అండ్ ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్ మనకి ఇది ఇచ్చారు. ఇక్కడ మనకి కనబడుతుంది రేడియేటర్, అంటే ఇట్స్ ఫుల్లీ ఆక్యుపైడ్ అనమాట. అంటే ఇదంతా స్పోర్టివ్ లుక్లో ఉంది కాబట్టి మనకి ఏది బయటకి అంత డీటెయిల్స్గా కనపడవు, బట్ డెఫినెట్లీ ఈట్స్ గోయింగ్ టు బీ లీడింగ్ ద మార్కెట్ అనమాట. అంటే హోండా కంపెనీ తోటి ఆ బ్రాండింగ్ తోటి ఇంత స్పోర్టివ్ లుక్లో వస్తుందంటే మనకి జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఫ్రంట్ లుక్ వరకు వచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టు ఇది కంప్లీట్ స్పోర్టివ్ లుక్ ఉంది. ట్విన్ LED లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ షాక్ అబ్జర్వర్స్ మనకి 41mm ఫోర్క్. టైర్ వచ్చేసరికి మనకి 120/70 R17 వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు డ్యూయల్ డిస్క్, ఇది మనకి ఆల్మోస్ట్ 310mm డ్యూయల్ డిస్క్ వచ్చింది. ఈ డ్యూయల్ డిస్క్ ఎప్పుడైతే మనకు వస్తుంది అంటే మేజర్ ఆఫ్ ది స్పోర్ట్స్ బైక్లోనే ఈ డ్యూయల్ డిస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఎఫిషియెంట్ బ్రేకింగ్ గురించి అని చెప్పేసి. సైడ్ లుక్లోకి వెళ్తే యూ కెన్ సీ ఎవ్రీవేర్ మనకి CBR 650cc బ్రాండింగ్ కనబడుతుంది. ఇక్కడ హోండా మనకి బ్రాండింగ్ కనబడుతుంది. బ్యాక్ సైడ్ అయితే ప్రోలింక్ మోనోటైప్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 10 స్టెప్స్ ప్రీలోడ్ అడ్జస్టబుల్తో పాటు వచ్చింది. సో మనం బేస్డ్ ఆన్ మన కంఫర్ట్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. రేర్ బ్రేకింగ్ అయితే మనకి 240mm సింగిల్ డిస్క్ ఇచ్చారు. అయితే ABS యాజ్ యూజువల్ మనకి అన్ని బైక్స్లో ఇవాళ రేపు ఉన్నదే. సో ఇది కూడా కంప్లీట్ ABS అయితే ఇవ్వడం జరిగింది. ఫుట్ రెస్ట్ అయితే మీరు చూస్తున్నారు, సైలెన్సర్ ఇవన్నీ మనకి మ్యాటీ సిల్వర్ లుక్లో ఇచ్చారు. లైక్ క్రోమ్ ఫినిష్ లాగా కనబడుతున్నాయి. అంటే లైక్ ఆ లుక్ డివైడ్ చేయడం కోసం మనకి ఓవరాల్గా బండి అయితే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది. అండ్ ఈ ఫుట్ రెస్ట్ మాత్రమే మనకి మ్యాటీ సిల్వర్ లుక్లో ఇవ్వడం జరిగింది టు మ్యాచ్ విత్ సైలెన్సర్. చాసిస్ డిజైన్ అయితే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, దీన్ని మనకి డైమండ్ ఫ్రేమ్ చాసిస్ అంటారు. ఇట్స్ డిజైన్డ్ విత్ వెల్ బ్యాలెన్స్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎజిలిటీ అనమాట. అండ్ కంఫర్ట్ లెవెల్స్ కూడా చాలా కాషియస్గా ఇచ్చారు. ఇక్కడ మనకి చూడటానికి అయితే 2 రబ్బర్ లాగా ఉన్నాయి, కానీ ఇదైతే ప్లాస్టిక్ మెటీరియల్ వచ్చింది. బట్ ఇక్కడైతే రబ్బర్ కుషనింగ్ లాగా ఉంది. అంటే డిజైన్ ఒకలానే ఉంది. ప్రాబ్లీ అంటే మనం కూర్చొని ఇక్కడ కాలు పెట్టినప్పుడు మనకి నీస్ అవి ఇక్కడ వస్తాయి కాబట్టి దానికి ఇక్కడ కంఫర్ట్ ఇవ్వడానికి ప్రాబ్లీ ఈ సపోర్ట్ అనేది ఇచ్చారేమో. ఇక్కడ గేర్ షిఫ్టింగ్ ఇది ఓన్లీ 1 లివరే వచ్చింది. అంటే ఆల్ స్పోర్టివ్స్ విల్ హ్యావ్ సేమ్, అంటే కింద నుంచి మనం పైకి లిఫ్ట్ చేసుకోవాలి. దీని మనం మాట్లాడుకున్నాం కదా, ఇది మాత్రం మనకి మ్యాటీ సిల్వర్ లుక్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంత స్పోర్ట్స్ బైక్ అయినప్పటికీ పిలియన్ రైడర్స్ కూడా సపోర్టివ్గా అంటే ఈ చైన్స్ కి ప్రొటెక్టివ్ కవర్ ఇవ్వటం కానీ అన్ని బాగున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు మనకి ఇది లిక్విడ్ కూల్ ఇంజిన్ కదా, సో మనకి ఈ రేడియేటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి లిక్విడ్ కూల్ అండ్ ప్లెంటీ ఆఫ్ వెంటిలేషన్ ఉందన్నమాట. అంటే బైక్ ఎంత స్పీడ్ వెళ్తుందో అంతే ఎయిర్ దీని లోపలికి వెళ్ళి ఇంకా ఎక్స్ట్రా కూలింగ్ త్వరగా బండి కూల్ అవ్వడానికి కూడా ఉంది. అండ్ ఇందులో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాస్ట్ చూడండి, అంటే 4 సిలిండర్ ఇంజిన్ అన్నాను కదా, ఈ 4 సిలిండర్ ఇంజిన్స్కి ఈచ్ వన్ హ్యాస్ ఈచ్ ఎగ్జాస్ట్ అనమాట. అంటే అఫ్కోర్స్ ఈ 4 కలిపి మళ్ళీ ఒకటే సైలెన్సర్లోకి అటాచ్ అయి ఉన్నాయి, కానీ మనకి ఆ 4 సిలిండర్స్కి ఒక్కొక్క ఎగ్జాస్ట్ పైప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్రెడీ మాట్లాడుకున్న దీని గురించి మనకి టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్ ఇవి 41mm ఫోర్క్ అనమాట. అంటే వెరీ స్ట్రాంగ్ ఇది ఫ్రంట్ నుంచి. ఈ బండి లుక్ కోసం ఈ కవర్ అయితే ఏదైతే ఇచ్చారో ఇది అంటే మనకి బాగా దగ్గరగా కనిపిస్తుంది, కానీ బట్ ఇట్ హ్యాస్ ఎ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్ 132mm అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ విచ్ ఇస్ డీసెంట్ ఇనఫ్. అంటే స్పోర్ట్స్ బైక్ కి ఉండే రేంజ్ లో కరెక్ట్ గానే ఉన్నట్టు. మోర్ ఎయిర్ వెళ్తే ఏరోడైనమిక్స్ మిస్ అవుతాయి. అంటే దీన్ని ప్రాపర్ గా ఏరోడైనమిక్స్ ప్రకారం బండి డిజైన్ చేసి ఉంచారు. అంటే హై స్పీడ్ వెళ్ళేటప్పుడు కూడా ఆ బండి స్టెబిలిటీ ఉండాలని చెప్పేసి డిజైన్ చేశారు. అందుకని ఈ కర్వింగ్ ఇవంతా కూడా ఎయిర్ ఫ్లో ఈజీగా లోపలికి వెళ్ళడానికి అండ్ ఇంజన్ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇంజన్. ఇది అంత చిన్నది, అంటే మనకి జనరల్గా ఈ 600-500ccలో ట్విన్ సిలిండర్ ఇంజన్స్ ఉన్నాయి, కానీ 4 సిలిండర్ ఇంజన్ అనేది చాలా రేర్ అనమాట. దీని కెపాసిటీకి దీనికి ఏరోడైనమిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇది కంప్లీట్ స్పోర్ట్స్
స్పోర్ట్స్ లుక్లో ఉంటుంది. మీకు చూస్తే ఒక సూపర్ బైక్ రేసింగ్ బైక్స్ ఎట్లా ఉంటాయి కంప్లీట్ అదే లుక్లో అయితే ఈ బండి ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు ఎక్కడికక్కడ హోండా బ్యాడ్జింగ్ అయితే మర్చిపోలేదు. మనకి ఇక్కడ హోండా అని చెప్పేసి పెద్దగా బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది స్టిక్కరింగ్లో. ఇదైతే మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ తోటి అయితే వచ్చింది అండ్ స్లిప్పరీ క్లచ్ అసిస్టెన్స్ అయితే వచ్చింది. అయితే ఇదే బైక్ మనకి ఇంటర్నేషనల్లో ఈ క్లచ్ అనే టెక్నాలజీ వచ్చింది. అయితే ఇండియాలో అయితే కనుక అది ఇంకా దీంట్లో ఇంప్లిమెంట్ కాలేదు. ఇందులో ఈ క్లచ్ అయితే లేదు. మేబీ అది కూడా యాడ్ అయితే దీని కాస్ట్ ఇంకా బాగా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఫర్ నౌ ఇదైతే ఈ క్లచ్ అసిస్టెన్స్ లేదు. బట్ మనకి దీంట్లో ఏంటంటే సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ అయితే ఉంది. అదేంటి అనేది తర్వాత చెప్తాను డీటెయిల్ గా. అండ్ ఇది మనకి ఫ్యూయల్ కెపాసిటీ ఆల్మోస్ట్ 15.4 లీటర్స్ వరకు ఫ్యూయల్ కెపాసిటీ వస్తుంది. అండ్ కార్బ్ వెయిట్ అబౌట్ 209 kgs వరకు ఈ బండి వెయిట్ అయితే ఉంది. సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ అని చెప్పి ఈ చిన్న బటన్ అన్నమాట. ఇదేం లేదు, బేసికల్ గా టార్క్ కంట్రోల్ అంటే టార్క్ ఆన్ చేస్తాము. ఇది స్లిప్పర్ అంటే ఎక్కువ ట్రాక్షన్ ని క్రియేట్ చేస్తుంది. అంటే మనకి బ్యాక్ వీల్ ఎక్కువ స్పిన్ అవ్వకుండా అసిస్టేట్ చేస్తుంది. ఇది మనం ఎప్పుడైతే ఆఫ్ లో ఉంటుందో అది మోర్ అగ్రెసివ్ గా బ్యాక్ వీల్ అనేది స్పిన్ అవుతుంది అనమాట. అంటే మనకి ఒక కైండ్ ఆఫ్ స్పోర్టివ్ మోడ్ అండ్ కొంచెం నాన్ స్పోర్టివ్ మోడ్ అనుకోండి. అంటే అట్లా కూడా అనలేం. కానీ బేసికల్గా ఏంటంటే ఎప్పుడైతే ఇది ట్రాక్షన్ ఆన్ లో ఉంటుందంటే మనకి బ్యాక్ వీల్ స్పిన్నింగ్ స్లిప్పరీ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ ఉంటుంది అనమాట. అది ఆఫ్ చేసుకుంటే దాని పవర్ ఎక్కువ అనమాట. డైరెక్ట్ గా ఇంజన్ నుంచి పవర్ దానికి వెళ్ళిపోయి ఎక్కువ వెళ్తుంది. ఇదైతే కంప్లీట్ ఎల్సిడి మానిటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి స్పీడ్, రేంజ్ అండ్ మనకి ఆర్పిఎం ఎంతలో ఉంది, బండి ఏదైనా ఇండికేషన్స్ చూపిస్తుంది, వెహికల్ వార్నింగ్స్ అవన్నీ కూడా ఇందులోనే కనపడుతున్నాయి. స్టార్ట్ అండ్ ఆఫ్ ఇచ్చారు ఇక్కడ బటన్ మనకి. అండ్ కింద హెజార్డ్ లైట్ బటన్స్ ఇచ్చారు ఇక్కడ మనకి. క్లియర్ గా ఎక్కడికక్కడ హోండా బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఫైనల్ పవర్ వచ్చేసరికి చైన్ తోనే వస్తుంది మనకి. అండ్ బ్యాక్ టైర్ 180/55 R17 ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ కూడా టైల్ ల్యాంప్ కూడా ఎల్ఈడి అండ్ ఇండికేటర్స్ అన్ని కూడా ఎల్ఈడినే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ హోండా CBR బైక్. మీరు కూడా వచ్చి చూసి టెస్ట్ రైడ్ చేసి కొనాలనుకుంటున్నారా? అయితే వచ్చేయండి. హోండా బిగ్ వింగ్ హైదరాబాద్ నార్త్ లో. ఇది మనకి పిల్లర్ నెంబర్ 847 దగ్గర కుకట్పల్లి మెట్రో షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంది. ఐ హోప్ అందరూ వచ్చి ఈ పర్టికులర్ సూపర్ బైక్ ని టెస్ట్ డ్రైవ్ చేసి ఎంజాయ్ చేసి ఇఫ్ సమ్వన్ లైక్స్ ఇట్ టేక్ ఇట్ హోమ్. హోండా CBR కాదు, హోండాలో చాలా బైక్స్ ఉన్నాయి. మనకి ఏ ప్రీమియం బైక్ అయినా సరే మీరు చూడాలి, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే ఆలస్యం చేయకుండా వచ్చేయండి. కమ్ అండ్ విజిట్. పిల్లర్ నెంబర్ 847 దగ్గర కుకట్పల్లి మెట్రో షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంది.